చూడమ్మా బ్రహ్మ మహేశులాజ్ఞతో బయలుదేరినాడమ్మా బంకమట్టి ఉన్న ప్రాంతం తాను చేరినాడమ్మా బంకమట్టి ఉన్న ప్రాంతం తాను చేరినాడమ్మా మట్టిని ఒక చోట చేర్చి తొక్కిదాన్ని ముద్దగా చేసి చెక్కతోని సారా చేసి మట్టి ముద్ద పైన పెట్టి మట్టిని ఒక చోట చేర్చి తొక్కిదాన్ని ముద్దగా చేసి చెక్కతోని సారా చేసి మట్టి ముద్ద పైన పెట్టి కట్టెతోని గిరగిర తిప్పి చక్కనైన పాత్రలు చేసి కత్తితోని అడుగున కోసి సలవతోని సరచి తీర్చి మృణుమయ పాత్రలనెన్నిటినో పులస్త్యుడు తయారు చేసే వాము పేర్చి కాల్చిండు ఒక్కొక్కటి తీసిండు సృష్టిలోన మొదటి పాత్రలు పులస్త్యుడు చేసిండు మట్టి పాత్రలను చేసిన మొదటి వానిగా నిలిచిండు శభాస్ పులస్త్య బ్రహ్మ ఎంత నేర్పరివయ్యా అనతి కాలంలోనే అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలేటంత అద్భుతమైన పాత్రలకు రూపకల్పన చేశావు మీ సృజనాత్మక శక్తికి మా అభినందనలు ధన్యుడు మహాత్మా కాళీ మహాకాళివమ్మ దండాలు నీకు దయ చూడవమ్మ ఈ దాసు నీకు దర్శనమివ్వమా కాళీ మహాకాళివమ్మ రా త్వరగా దిగివచ్చి ఈ భక్తుడు కోరిక తీర్చు నన్ను కరుణించు నన్ను కటాక్షించు నీ దర్శన భాగ్యం కల్పించు లేదా నువ్వు దిగకపోతే ఇప్పుడే ఈ కరవాలంతో నా శిరఛేదనం చేసుకున్నా ఆడి పాడవే సుందరి ఆటాడి పాడవే సుందరి ఈ అమరుడు విక్రమార్కునితోని అమరసు కంబుల తేలియాడుచు ఆడి ఆటాడి పాడవే సుందరి దైవారాధకులమ్మ శివ పూజ మరువబోరమ్మ కులబుద్ధిని చేసుకుంటూ జీవించే దంపాతులకు లేక లేకను కలిగెను వారికి లేక లేకను కలిగెను వారికి లోక పావని లాంటి కూతురు శివుని వరము అని మురిసిపోయారు చిన్నారి బాలను పెంచుతున్నారు అయ్యో పాప తొట్టులోనే ఉంది ఎట్లా పూయని కోయిల కూసెనుగా కిలకిలమని చిలుకలు పలికెనుగా పూయని కోయిల కూసెనుగా కిలకిలమని చిలుకలు పలికెనుగా పచ్చ పచ్చని పైరును చూసి మనసే పరవశముందెనుగా మనసే పరవశముందెనుగా అమ్మా అయ్యో ఏమైంది ఏమైంది ఏమైందమ్మా ఏమైంది తల్లి ఏమైందిరా అయ్యో దేవుడా పెళ్ళైన తర్వాతనే తల్లి అవుతా కానీ మీ బిడ్డ మాత్రం పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది ఏ జన్మ పాపమో ఎవరి శాపమో ఈ జన్మ మందునా మనకిట్లాయనో దేవుడా నీకేమీ పాపం నేను చేస్తినిరా ఎందుకని నాకింతటి శిక్ష నీవు వేస్తివిరా ఎందుకని నాకింతటి శిక్ష నీవు వేస్తివిరా ఏమని చెప్పను ఓ మంత్రి నా మృత్యువు ముంచుకొస్తున్నది ఓ కుమ్మరి కన్యా కడుపులో నా శత్రువు పుట్టెనని వింటిని ఏమని చెప్పను ఓ మంత్రి నా మృత్యువు ముంచుకొస్తున్నది ఓ కుమ్మరి కన్యా కడుపులో నా శత్రువు పుట్టెనని వింటిని
కుమ్మరి కన్యగా జన్మించిన కుర్ర కుక్కవి. వీరాది వీరులతో యుద్ధం చేయడం అంటే మట్టి పిసికి కుండలు చేయడం అంత సులభం అనుకున్నావా? రాజనీతి, పరిపాలనా దక్షత, అస్త్రశస్త్ర విలువిద్యలు తెలిసిన ప్రతివాడు క్షత్రియుడే.